గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆరీలో బేసిక్ చైన్ స్టిచ్ ఎలాగో చూద్దాం. దానికి ఏ నీడిల్ కావాలో చూద్దాం. జరీ థ్రెడ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ నీడిల్స్ యూజ్ అయితే ఫస్ట్ చెప్తాను. 13 నెంబర్ నీడిల్ వచ్చేసి సిల్క్ థ్రెడ్కి డబల్ థ్రెడ్ వేసి చేస్తామన్నమాట. సిల్క్ థ్రెడ్తో చైన్. నెక్స్ట్ 14 నెంబర్ వచ్చేసి మనం జరీ థ్రెడ్తో చేస్తాం. ఈ వీడియోలో మనం చేయాల్సింది 14 నెంబర్ నీడిల్తో. నెక్స్ట్ 24 నెంబర్ నీడిల్ వచ్చేసి మనం మెటీరియల్స్ అంటే బీడ్స్ అలాంటివన్నీ కుట్టడానికి 24 యూస్ చేస్తామన్నమాట. నేను ఈ 14 నెంబర్ నీడిల్కి ఇలా రౌండ్గా థ్రెడ్ చుట్టేసాను, ఎందుకంటే తిప్పేటప్పుడు జారిపోకుండా ఉంటుందని. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సింది జరీ థ్రెడ్ అండ్ 14 నెంబర్ నీడిల్. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఆ నీడిల్కి ఇలా హెడ్ అనేది ఉంటుంది. ఆ హెడ్కే మనం థ్రెడ్ని పట్టించి లాగాలన్నమాట. క్లియర్గా కనిపిస్తుంది కదా నీడిల్కి హెడ్. ఓకే, ఇలా థ్రెడ్ని పట్టించి మనం క్లాత్ కింద నుంచి పైకి లాగాలి. ఎలానో ఒకసారి చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఈ నీడిల్ని అటు ఇటు అట్లా రొటేట్ చేస్తూ హ్యాండ్ ఎక్సర్సైజ్ లాగా బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఫాస్ట్నెస్ వస్తుంది. ఒక 4-5 డేస్ ఇట్లా తిప్పుతూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నీడిల్ని క్లాత్లో గుచ్చి అలా పట్టుకోకుండా బయటికి తీయడం రావాలన్నమాట. అలా రావాలంటే టిప్ ఏంటంటే, మనం గుచ్చిన తర్వాత పైకి ఆగుతుంది కదా, అక్కడ జస్ట్ స్లైట్గా రొటేట్ చేయాలి. లైట్గా తిప్పితే అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. గుచ్చి పైకి వచ్చేటప్పుడు లైట్గా రొటేట్ చేస్తే పైకి వచ్చేస్తుంది. మీరు నీడిల్ క్లాత్ ఇలా పెట్టేసుకొని అలా గుచ్చి బయటికి లాగుతూ ఉంటే ఒక రోజులో మీకు వచ్చేస్తుంది నీడిల్ బయటికి తీయడం. సో నీడిల్ బయటికి తీయడం అలా ఉగ్గు పట్టుకోకుండా బయటికి తీయడం వచ్చేస్తే మీరు నెక్స్ట్ చైన్ స్టిచ్ స్టార్ట్ చేసేయచ్చు. వీడియోలో చూపిస్తున్నాను కదా, క్లాత్లో అది గుచ్చి పైకి లాగేటప్పుడు లైట్గా రొటేట్ చేయాలి. తర్వాత స్టిచ్చెస్ వేసేటప్పుడైనా మీకు నీడిల్ బయటికి రావాలంటే లైట్గా తిప్పుతూనే తీయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చైన్ స్టిచ్ అన్ని డైరెక్షన్స్లో నేర్చుకోవాలి. మనం ఏ డైరెక్షన్లో అయితే వేస్తామో మన హెడ్ అనేది ఆ డైరెక్షన్ వైపు ఉండాలి. రైట్ సైడ్ వేస్తే రైట్ సైడ్కి ఉండాలి, లెఫ్ట్ సైడ్కి వేస్తే లెఫ్ట్ సైడ్కి ఉండాలి. అలా ఎటువైపు వేస్తే అటువైపుకి మన హెడ్ డైరెక్షన్ ఉండాలి. అప్పుడే మనకి చైన్ స్టిచ్ చాలా నీట్గా వస్తుందన్నమాట. మీరు ఇలా తిప్పుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ డే అలా ప్రాక్టీస్ చేస్తూ నీడిల్ని గుచ్చి బయటికి తీస్తూ ఉండడం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకొని ఎండ్ నాట్ వేసుకుందాం. చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూద్దాం. ఎండ్ నాట్ వేసుకున్న తర్వాత ఇలా పట్టుకోవాలి. మనం కింద వైపు థ్రెడ్ పెడతాం కదా, అక్కడ ఇలా పట్టుకోవాలి. ఫస్ట్ కింద వైపు ఎలా ఉంటుందో చూద్దాం. మనం పైనుంచి సూది గిచ్చి తీయడం ప్రాక్టీస్ చేసిన తర్వాత థ్రెడ్ బయటికి లాగడం చూద్దాం. కింద మనం థ్రెడ్ ఇలా పట్టుకోవాలన్నమాట. ఇందాక చూపించినట్టు 2 ఫింగర్స్ హెల్ప్ తోటి లూప్ వచ్చేలాగా పట్టుకొని ఫస్ట్ పైనుంచి సూది గుచ్చిన తర్వాత ఈ థ్రెడ్ని దానికి పట్టుకోగానే పైకి లాగాలి. పైకి లాగి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే కిందకి గుచ్చాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం గ్యాప్ ఇచ్చి సూది మళ్ళీ కిందకి గుచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న థ్రెడ్ని ఆ నీడిల్కి ఒక రొటేట్ చేయాలి. దానికి తగులుతుంది. తగిలిన తర్వాత మళ్ళీ పైకి లాగి మళ్ళీ సేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రొటేట్ చేయాలి. పైన నీట్గా చైన్ స్టిచ్ లాగా ఫామ్ అవుతుంది. మీకు కింద కూడా ఎలా తిప్పాలో తెలియాలి కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ కింద చూపిస్తున్నాను. అలా రొటేట్ చేసుకోవాలి. ఎవ్రీ స్టిచ్కి మనం ఇలానే రొటేట్ చేయాలి. కింద పైన మటుకి స్టిచ్చెస్ మారుతూ ఉంటాయి. ఏ స్టిచ్ కావాలంటే అలా వేసుకోవచ్చు. కింద మటుకి దేనికైనా ఇలాగే రొటేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పైన కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చైన్ స్టిచ్, బేసిక్ చైన్ స్టిచ్ అనమాట ఇది. ఇప్పుడు పైన వైపు మనం నీడిల్ గుచ్చి కింద థ్రెడ్ పట్టించి పైకి లాగి కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీ కింద చూపించాను కదా, కిందకి వెళ్ళినప్పుడు నీడిల్ కింద రొటేట్ చేసి పైకి రొటేట్ చేస్తూ తిప్పాలి. తిప్పుతూ నీడిల్ని పైకి తీయాలి. వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, ఒకసారి చూడండి. మీకు కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ అవుతూ ఉండగా మీకు ఫాస్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా వస్తుంది అన్నమాట. చైన్ స్టిచ్ ఇంకొకసారి మళ్ళీ చూద్దాం. కొంచెం గ్యాప్ ఇస్తూ చేయండి. బయటికి తీసేటప్పుడు ఖచ్చితంగా నీడిల్ రొటేట్ చేయాలి, కిందనేమో థ్రెడ్ రొటేట్ చేయాలి. అన్నీ ఒకేసారి జరగాలి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అప్పుడప్పుడు నీడిల్ నుంచి థ్రెడ్ ఇలా కూడా వస్తుంది, ఏం పర్వాలేదు. మనం మళ్ళీ దాన్ని కనెక్ట్ చేయొచ్చు.
ఇప్పుడు ఎండ్ నాట్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక లూప్ తీయాలి బయటికి. ఆ లూప్లో నుంచి సెకండ్ లూప్ తీయాలి. ఇప్పుడు ఆ సెకండ్ లూప్లో నుంచి ఫస్ట్ లూప్కి నీడిల్ జస్ట్ ఇలా బయటికని కింద మనం థ్రెడ్ లాగేయాలన్నమాట. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. చైన్ స్టిచ్ వేసిన తర్వాత చైన్ ఊడిపోకుండా మనం ఖచ్చితంగా ఎండ్ నాట్ వేసుకోవాల్సిందే. సో ఎండ్ నాట్ కోసం ఫస్ట్ ఒక లూప్ కొంచెం బయటికి లాగండి. ఆ లూప్లో నుంచి నీడిల్ కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ లూప్ తీయాలి. ఈ సెకండ్ లూప్ ఫస్ట్ లూప్లో నుంచి బయటకు వచ్చి కొంచెం పెద్దగా ఉంటుంది. ఫస్ట్ లూప్ ఏమో చిన్నగా అవుతుంది కదా. ఆ చిన్నగా అయిన లూప్ని నీడిల్తో అలా పట్టుకోవాలి. జస్ట్ అలా పట్టుకొని మనం కింద థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని లాగేయాలన్నమాట. మీకు ఇది చూస్తూ ఉంటే రాదు, ఓన్లీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎండ్ నాట్ ఎలా వేయాలో ఇంకొకసారి చూసేయండి. నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి, కొంచెం బాగా జలుబు చేస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేస్తూ ఉండండి. ఒక్కొక్కసారి ఎండ్ నాట్ వేసిన తర్వాత కూడా చిన్న నాట్ లాగా మిగిలిపోతుంది. ఏం పర్లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది. సో నేను ఇన్నిసార్లు ప్రాక్టీస్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తేనే నాకైనా వచ్చింది. మగ్గం క్లాసెస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.